హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి మనం ఫ్రెంచ్ నాట్లో స్టిచ్చెస్ అనేది 3 స్టిచ్చెస్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేసేయండి. దానికి కావాల్సింది మనకు నీడిల్ అండి, మామూలు నార్మల్ నీడిల్, తర్వాత థ్రెడ్ వచ్చేసి మనకు జరదోసి. ఓకేనా, నేను 1 నుంచి కట్ చేసుకున్నాను, అన్ని సైజెస్ కట్ చేసుకున్నాను. చూసారు కదా, కట్ చేస్తే అక్కడ పెట్టేసుకున్నాను. ఎలా వేసుకోవాలనేది ఇక్కడ చూసేయండి. చూసారు కదండి, మనం ఇక్కడ తీసేసుకుందాం, నీడిల్ తీసేసుకుందాము. ఓకేనా, ఇవి చాలా జాగ్రత్త చేసుకోవాలండి, లేదంటే మనకు థ్రెడ్ అనేది చిక్కుపడిపోతుంది. ఓకేనా, సరే కదా, మనం జరదోసి అనేది తీసేసుకున్నాము. ఇలా మనం వెళ్ళి తిప్పేసుకొని వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ మనము నాట్ అనేది ఎలా వేసుకోవాలండి, ఫ్రెంచ్ నాటు ఇలా మనం చిన్నగానే చూసేసుకొని తీసుకోవాలి, లేదంటే మనకు సరిగా రాదు. మనం పట్టుకొని తీసుకోవాలండి జరదోసికి అయితే. ఓకేనా, థ్రెడ్ లాగా అయితే రాదు. ఓకేనా, సరే కదా, ఇక్కడ వచ్చేసి మనం జరదోసి చేసుకునేసి ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. చూసారు కదా, సేమ్ మనకు ఇలా జారిపోతూ ఉంటుందండి. మనకు అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసేసుకోవాలి, పట్టుకొనేసి ఇక్కడ దగ్గర పట్టుకోవాలి, లేదంటే మనకు థ్రెడ్ అనేది ముడి పడిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా అనేది వేసేసుకోవాలి మనం మొత్తం. చూసారు కదండి, ఇలా అనేది వేసుకోవాలి, లేదంటే థ్రెడ్ పడి మనకు ముడి పడిపోతుంది, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా రాదు. ఓకేనా, ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా, సరే కదా, ఇలా అనేది పడిపోతుంది, అందుకు మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవాలి. ఓకేనా, మనం చూస్తున్నామంటే జరదోసి మనకు కష్టంలాగా ఉంటుంది. ఓకేనా, చేసామంటే ఈజీగా ఉంటుంది, నేర్చుకున్నామంటే. చూసారు కదండి, ఇలాగనేది మనకు జారిపోతూ ఉంటుంది, అందుకు చూసేసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి, లేదంటే చిక్కుపడిపోతుంది అండి మన థ్రెడ్ అనేది. ఓకేనా, అందుకు మన థ్రెడ్ కరెక్ట్గా పట్టుకునేసి మనము ఒక హ్యాండ్తో థ్రెడ్ పట్టుకోవాలి, ఒక హ్యాండ్తో కింద మన నీళ్ళు అనేది లాగేసుకోవాలి, అప్పుడే మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది మనకు జరదోసి. ఓకేనా, ఇది ఫ్రెంచ్ నాట్ అనమాట, జరదోసి ఫ్రెంచ్ నాటు. మనం 3 స్టిచ్ అనేది వేసుకుంటుంటాం కదండి, అలాగ సేము. సరే కదా, ఇలాగనేది దగ్గరికి అనేది వేసుకొని 3 అనేది వేసుకోవాలి. ఇవి ఇక్కడక్కడ బుటీస్ లాగా వేసుకున్నా చాలా బాగుంటుంది. జరదోసి ఇలాగనే వేసుకోవచ్చని మీకు ఒక ఐడియాతో చూపిస్తున్నానండి నేను. ఓకేనా, చూసారు కదా, ఇలా అనేది మనం రౌండ్గా ఇలా వేసుకున్నాము. మధ్యలో అనేది చెమ్కి వేసైనా పెట్టేసుకోవచ్చు అండి, ఇక్కడ నేను చెమ్కి పెట్టేసి వేస్తున్నాను నేను. ఓకేనా, చూసారు కదా, నేను సీక్వెన్స్ అనేది ఇక్కడ పెట్టాను, సీక్వెన్స్ పెట్టి దానిపైన వచ్చేసి నేను జరదోసితో 3 అనేది వేస్తున్నాను. చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలనేది. మనం లాంగ్ ఫ్రెంచ్ నాట్కి కానీ ఇలాగే వేసేసుకోవచ్చు అండి. చూసారు కదా, మనం థ్రెడ్ అనేది చూసుకోవాలి, ఇలానే చిక్కుపడిపోతూ ఉంటుంది, కరెక్ట్గా మనం చూసేసుకొని వేసేసుకోవాలండి. ఓకేనా, చూసారు కదండి, మనకు కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది అక్కడ. మనం చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనము ఇప్పుడు 3 ఎలా వేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ మనము థ్రెడ్ తీసుకున్నాం కదా, 2 టైమ్స్ అలా మనము కిందికి పైకి ఇట్లా చూసారు కదండి, ఇలా అనేది మన నాట్లాగా ఇలా అనేది వేసామంటే పడిపోతుంది. ఓకేనా, ఇలా అనేది మనం వేసేసుకోవాలి, అప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను రింగ్ నట్ అనేది వేస్తున్నాను. ఇక్కడ 3 స్టిచ్ అనేది వేసాను కదా, అక్కడ రింగ్ నట్ అనేది వేస్తున్నాను. సేమ్ అండి, ఇలా ముడి ఎలాగుందో అలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం మనకు గ్యాప్ అనేది వస్తుంది. ఇక్కడ కొంచెం దూరం అనేది పెట్టేసుకొని వేసేసుకోవాలి, అప్పుడు వచ్చేసి మనకు రింగ్ లాగా మనకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా పట్టుకుంటూ వేసుకోవాలండి. ఇక్కడ దూరంగా ఇలా వేసుకున్నామంటే మనకు రింగ్ లాగా మనకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మనకు మగ్గం నీళ్ళతో ఏ స్టిచ్ వేసుకోవాలి, నార్మల్ నీళ్ళతో ఎలా స్టిచ్ వేసుకోవాలనేది మీకు చెప్తున్నానండి. ఓకేనా, మనకి ఏది ఈజీగా ఉంటుందనేది మీకు ఈ వీడియోలలో చెప్తున్నాను నేను, అప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనము నార్మల్ నీళ్ళతో వేసుకోవాలండి.
మగ్గం నీళ్ళతో ఎలా వేసుకోవాలనేది, నార్మల్ నీళ్ళతో ఎలా వేసుకోవాలనేది మీకు స్టిచ్చెస్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనము నార్మల్ నీళ్ళతో వేసుకున్నామంటే తర్వాత వచ్చేసి మీకు మగ్గం నీళ్ళతో కొంచెమన్నా ఐడియా వస్తుంది, మీకు ఈజీగా ఉంటుందని ఆ ఉద్దేశంతో మీకు ఇలా వేసి చూపిస్తున్నాను. ఓకేనా, మనం ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. రింగ్ లాగా ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ముడుకు వచ్చేసి మనకు గ్యాప్ ఉండదండి. మనకు అక్కడ వచ్చేసి రింగ్ నాటికి వచ్చేసి కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది, రింగ్ లాగా కనపడుతుంది. ఓకేనా, ఇలాగనేది వేసేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, నెక్స్ట్ ఇంకొకటి వేసి చూపిస్తాను మీకు కొంచెం ఐడియా కోసం. ఇలా వేసి చూపిస్తున్నాను. చూసారు కదండి, ఇలా మనం తిప్పేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఓకేనా, మనకు థ్రెడ్తో వేరేగా ఉంటుంది, జరదోసి వేరేలాగా ఉంటుందండి మన స్టిచ్ అనేది. చూసారు కదండి, ఇలాగైతే వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనము లాంగ్ ఫ్రెంచ్ నట్ అనేది వేసుకుందాము. ఓకేనా, ఇలా నెక్స్ట్ మనము లాంగ్ ఫ్రెంచ్ నట్ అనేది ఎలా వేసుకోవాలి అనేది చూసేయండి ఈ వీడియోలో. సేమ్ అండి, ఇందాక వేసినట్టే, కాకపోతే ఇక్కడ వచ్చేసి మనం దూరం వేసేసుకోవాలి. మనం థ్రెడ్తో ఎలా వేసుకున్నామో సేమ్ అలాగే అండి. అక్కడ థ్రెడ్ వేసాము, ఇక్కడ వచ్చేసి మనం జరదోసి వేస్తున్నాము. ఓకేనా, చూసారు కదా, ఇలాగనేది పడుతుంది. మనం ఇక్కడ వచ్చేసి నేను లీఫ్ లాగా వేసి చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా కోసం. ఓకేనా, ఇలాగనేది మనం వేసుకోవాలండి. ఆ సైడ్ ఈ సైడ్ వేసుకుంటూ ఈక్వల్గా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదండి ఎంత బాగా ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుందో. ఓకేనా, ఇలాగనేది మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి, మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలనేసి. చూసారు కదండి, మనం ఇలా తిప్పేసుకొని దూరం అనేది పెట్టేసుకుంటూ వేసుకోవాలి. లాంగ్ ఫ్రెంచ్ నాటు కాబట్టి లవంగం స్టిచ్ అంటారు, జరదోసి లాంగ్ ఫ్రెంచ్ నాటు. ఓకేనా, సేమ్ అలాగే వేసుకున్నామంటే కరెక్ట్గా మనకు లీఫ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే కదండి. మనము ఇక్కడ చెమ్కీస్ పెట్టేసుకొని అయినా వేసేసుకోవచ్చు, లేదంటే ఇట్లా నార్మల్గానే వేసేసుకోవచ్చు. ఓకేనా, సేమ్ అండి, మొత్తం ఇలాగే ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకు అందుకే పట్టేసుకొని వేసుకోవాలండి, లేదంటే మనకు అలా చిక్కు అనేది పడిపోతుంది, మనకు కరెక్ట్గా అనేది ఫినిషింగ్ అనేది రాదు. ఓకేనా, మీరు బేసిక్ నుంచి స్టిచెస్ చూడాలంటే నేను మగ్గం వర్క్ క్లాసెస్ అని ప్లేలిస్ట్లో పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. మీకు బేసిక్ నుంచి స్టిచెస్ అనేది ఎలా వేసుకోవాలనేది అక్కడ ఉంటాయి మొత్తము. ఓకేనా ఫ్రెండ్స్, మీకు బేసిక్ నుంచి వేసుకున్నారంటే మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ 3లాగా ఇలా వేస్తున్నానండి. 2 టైం 1 టైం ఇలా వేసుకున్నామంటే మనకు అనేది థ్రెడ్ అనేది మనకు పోదు. ఓకేనా, ఊడిపోదు. ఇలాగనేది మొత్తం అనేది ఫిల్ చేసుకున్నాం. చూసారు కదండి ఎంత బాగుందో, చాలా చాలా మీకు నచ్చుతుందండి, మీకు చాలా నచ్చుతుంది. అలాగే ఒకసారి మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలనేసి. చూసారు కదండి, మనకు రింగ్ నాట్ లాగా ఎలా ఉందో, మనకు ఫ్రెంచ్ నాట్ ఎలాగ ఉందో, లాంగ్ ఫ్రెంచ్ నాట్ ఎలాగ ఉందో మీకు ఈ వీడియోలో చూసేయండి. చూసారు కదండి, మీకు చాలా నచ్చుతుందని అనుకుంటాను, మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీకు తప్పకుండా ట్రై చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.